ఎందుకింత కంగారుగా ఉన్నారు? ఇంపార్టెంట్ ఫోనా? అవునమ్మా. హలో హలో మేడం, మీరిందాక నాకు నెంబర్ ఇచ్చి అది ఏ ఏరియాలో ఉందో కనుక్కోమన్నారు కదా, దాని సిగ్నల్స్ కనుక్కున్నాను మేడం. ఏమైనా తెలిసిందా? ఆ నెంబర్ హైదరాబాద్ బంజారా హిల్స్ ఏరియాలో ఉంది మేడం. అవును మేడం, బంజారా హిల్స్ టవర్ నుంచే వస్తుంది. ఆ నెంబర్ ముంబైలో లేదు మేడం. అక్కడ టవర్ నుండి సిగ్నల్స్ రిసీవ్ చేసుకోలేదు. మీరు వాళ్ళతో మాట్లాడని అన్నారు కదా, ఆ కాల్ వాళ్ళు బంజారా హిల్స్ నుంచే మాట్లాడడం జరిగింది. ష్యూరా? 100% మేడం, నో డౌట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే మేడం, ఉంటాను మేడం. 1 సెకండ్. చెప్పండి మేడం. బంజారా హిల్స్లో ఏ అడ్రస్ అని చెప్పగలరా? ఓకే మేడం, ఇప్పుడే సెండ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏమైంది మేడం? ఇందాక ఏమైందంటే, మా పేరెంట్స్ ముంబైలో ఉన్న విషయం ఆల్రెడీ నీకు చెప్పాను కదా అవని. నేను ఈ విషయం పోస్ట్ చేస్తానులే. ఫోన్లో మాట్లాడండి. స్పీకర్ ఆన్ చేయి. దాని మీద నాకు అనుమానం వచ్చి వెంటనే ఆ నంబర్ని తెలిసిన అతనికి పంపించాను. ఎంక్వైరీ చేయమని చెప్పాను. ఆ నెంబర్ ముంబైలో లేదు, హైదరాబాద్లో ఉందని చెప్పాడు. అడ్రస్ కూడా పంపించాడు. ఇది ఆ మాయా ఇంటి అడ్రస్. నా అనుమానమే నిజమైంది. అయితే శశిధర్ గారు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారన్నమాట. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ విధంగా మాట్లాడారని అనిపిస్తుంది. నేను ఎలాగైనా వాళ్ళని కలుసుకోవాలి. నువ్వు ఇంట్లోనే ఉండమ్మా, నేను వెళ్ళొచ్చేస్తాను. నేను కూడా వస్తానమ్మా. ఏం అవసరం లేదు, నువ్వు ఇంట్లోనే ఉండు. భర్తను దగ్గర చేసుకోవడానికి, ఓ దుర్మార్గురాలి నుంచి తన మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి అమ్మ చిన్నపాటి యుద్ధమే చేస్తుంది పాపం. ఈ యుద్ధంలో అమ్మ మాయను ఓడించి గెలవాలి. ఫోన్లో మాట్లాడండి. స్పీకర్ ఆన్ చేయి. హలో మాయా. నేను కూడా ఊహించిన విధంగా సరైన సమయంలో మాంత్రిక గురువు నా పేరెంట్స్ దగ్గరికి తన మంత్రబలంతో చేరుకొని మాట్లాడించాడు కాబట్టి తప్పించుకున్నాను. లేదు అంటే అవని వేసిన వలలో చిక్కుకునుండేదాన్ని. అవని కనిపించడం లేదంటే నా గురించి తెలుసుకోవడానికి బయటికి ఎక్కడికైనా వెళ్ళి ఉంటుంది. హలో శ్రీకర్, కమ్ టు మై ఛాంబర్. ఏంటి? కూర్చో. చెప్పు. అవని రాలేదేంటి? ఏమో, నాతో అయితే ఏం చెప్పలేదు. కొలీగ్స్కి ఏమైనా చెప్పిందేమో కనుక్కోనా? పర్లేదులే, ఆన్ ది వేలో ఉందేమో. అవని గురించి అడగడానికి పిలిచావా? కాదు. మరి మనకంటూ పర్సనల్ మ్యాటర్స్ ఉండవా ఏంటి? 3 రోజుల్లో మన మ్యారేజ్ ఉంది. పెళ్లి కాబోతున్న జంట మధ్య ఉండాల్సిన బాండింగ్ మన మధ్య కనిపిస్తుందా అసలు? మన పెళ్ళైపోయిన తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నుంచి చైర్మన్గా ప్రమోట్ అయిపోతావు. ఆ తర్వాత కంపెనీ బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాల్సి వస్తుంది. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ శ్రీకర్. ఏమైంది నీకు? కంగ్రాట్స్ చెప్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పడం లేదు. ఈ పెళ్లి ఏ సమయంలో ఏమవుతుందో అర్థం కాకుండా ఉంది. మన ఇద్దరిని విడదీయడానికి అవని చాలా ప్రయత్నాలు చేస్తుంది, కానీ తన వల్ల కాదు. ఇక మీదట కావు కూడా. ఇంకా 3 రోజులు సమయం ఉంది కదా, చూద్దాం ఏం జరుగుతుందో. ఈ శ్రీకర్ పూర్తిగా నా వైపు ఉండుంటే బాగుండేది.
గోడ మీద పిల్లిలా ఉన్నాడు. లేదు అంటే ఈ పాటికి ఎప్పుడో మా పెళ్ళి అయిపోయి ఉండేది. అవని స్వైడ్ అయిపోయి ఉండేది. మనోడికి ఇంకా దాని మీద మోజుపోలేదు. పేరెంట్స్ని ఇంట్లోనే ఉంచి వారిని భయపెట్టి ముంబై నుంచి మాట్లాడినట్టు బిల్డప్ ఇస్తావా? వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండుంటారు. శశిధర్ గారు, మాధవి గారు, నేనండి అవనేనొచ్చాను. ఎక్కడున్నారో బయటికి రండి. మీకేం భయం లేదు, నేను మీకు అండగా ఉంటానండి. నా పేరెంట్స్ ముంబైలో ఉన్నారని అవనితో చెప్పినా తను పూర్తిగా బిలీవ్ చేయలేదు. తనకి నా మీద అనుమానంగా ఉంది. అందుకే నా ఇంటి చుట్టూ తిరిగినా తిరుగుతుంది. ఎందుకైనా మంచిది, నా ఇంటి సీసీ కెమెరాల యాక్సెస్ ఈ ల్యాప్టాప్కి ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేయడం బెటర్. మీరింట్లోనే ఉన్నారని నాకు తెలుసు సార్. మీరేం కంగారు పడకుండా నా ముందుకి రండి సార్. మాధవి గారు, శశిధర్ గారు, మై గాడ్, నేను అనుమానించినట్టు జరిగిందిగా. ఎంతసేపు అయింది వచ్చి? లోపలికెళ్ళి ఏం చేస్తుంది? అన్ని రూమ్లు వెతికిందంటే ఆ గుట్టు మొత్తం బయటపడిపోతుంది.